విడిపోయిన భార్యాభర్తలు తీసుకొచ్చి అక్కడ కలుపుతూ ఉంటాం అన్నమాట. దాని పేరే కాయ పండ. అంటే కలిస్తే కాయ విడిపోతే పండు. సో భార్యాభర్తలు అంటే జనరల్ ఎలా ఉండాలండి? రాజీవ్ కనకాల సుమా కనకాల గారిలా ఉండాలి. అసలు పెళ్ళి అంటే ఏంటి? నూరేళ్ళ మంట పంట పంట నూరేళ్ల పంట. కానీ దాని అందరూ ఎవడో తెలియక పెంట చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనకి ముందుకి ఒక మంచి అద్భుతమైన కపుల్ రాబోతారు. వాళ్ళు కలగబోతున్నాను. ఓకే, ఫస్ట్ కపుల్. ఇక్కడ టీవీ షో అన్నారు, ఇదేనా? గామా అవార్డు జరుగుతున్నది. అదే విడిపోయిన కపుల్స్ ని కలపడం. అదే ఈ ప్రోగ్రామ్. ఎందుకు అది వచ్చింది? అది ఎవరు? అది వచ్చింది. అది ఎవరది? నా పిల్లం రాలా. అది అంటారా? నేనన్నా నువ్వు అంటున్నావు? అదే అది అదేనారని. అదే సారీ, వచ్చింది. అది ఇంకా రాలేదండి. మీకు రాలేదా? సరే, మీరు వచ్చి కూర్చోండి. వచ్చి కూర్చోండి సార్. అది రాకుండా ముందు నన్ను పిలిచి నన్ను కూర్చోమంటే వెంటరా? అదేంటి సార్? వచ్చిన తర్వాత నాకు పిలు, పక్కన ఉంటాను. అదేంటి సార్? అదే నేను మొగుడిని. అర్థమైందా? మొగుడైతే ఏంటి సార్? కూర్చోండి సార్. రే, మొగుడంటే ఏంటి తెలుసా నీకు? ఏంటి మొగుడంటే ఏంటో తెలుసా? మొగుడంటే తెలీదు. నువ్వు మొగుడైతే నీకు తెలుస్తుంది. మొగుడైతే తెలుస్తుందా? ఏంటో ఏమో. అది ఇప్పుడు వస్తుందో ఈడెప్పుడు వస్తాడు. వచ్చాడు. ఏంటి వచ్చాడు? రాలేదాడు. మా ఆయన పట్టుకుని అడిగినట్ట చెప్పు తెగిపోతు కొట్టానంటే విడిపోయినప్పుడు ఉన్నది అంతా. వచ్చారండి ఆయన. అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ? పక్కన ఉన్నారు. మీరు కూర్చోండి. ఆడు రాక నన్ను కూర్చోండి రా. నన్ను పిలు. ఆడు కూర్చున్నారు, నేను కూర్చుంటా. ఓకే ఒక్క నిమిషం. ఏమండి, అది వచ్చింది. అదే బాబు, సారీ, మీ పిల్లం వచ్చింది. రండి, కూర్చోండి సార్. ముందు కూర్చోమను. ముందాడు కూర్చోమను. కూర్చోమను. కూర్చోమని. హలో, ఏమే? మా ఆవిడ ఫోన్ చేసింది. ఒక అరగంట లేట్ అయితే నించోండి. కూర్చుంటాను. వచ్చి ఈ మొక్క ముందే చెప్పాలి మరి. చెప్పండి, ఏం చెప్పాలి? అసలు భార్య భర్తలు ఇద్దరు విడిపోవడానికి కారణం చాలా ఉంటాయి. మీరిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటి? ఈగో. డబుల్ ఈగో. విడిపోయారా? అవును. అసలు అంటే మీ ఈగో గల కారణం ఏంటండి? ఎక్కడ స్టార్ట్ అయింది మీ ఈగో? పెళ్లిపేటల మీద. పెళ్లిపేటల మీద ఈగో స్టార్ట్ అయింది. అవును. దేనికి సార్ పెళ్లిపేటల మీద ఈగో? దేనికి మీకు? లేకపోతే ఏంటయ్యా, తాళి కట్టేది నన్ను ఒంగమంటున్నారు, తాళి కట్టమంటున్నారు. నా ఈగో అట్టవుదా? ఒక మగాడిని అయ్యండి తాళి కట్టేప్పుడు ఒంగోవాలి నేను? ఒంగోని కాకపోతే పడుకొని కడతారు ఎవడన్నా? అది సాంప్రదాయం సార్. మనం ఒంగోనే కట్టాలి. అవ్వదలగా, నాకు ఈగో ఎక్కువ సార్. అది మనం అలాగే ఒంగోని కట్టాలి సార్. అవ్వదు. ఓకే వీడితో పని లేదు కానీ మేడం మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఆడు తాళి కట్టేటప్పుడు నేను తలదించుకోవాలా? నేనేం తప్పు చేశానని నేను బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మెయింటైన్ చేసినప్పుడు తలదించుకోలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు తాళి కట్టినప్పుడు తలదించుకోలేదు. ఓకే నాకు అర్థమైంది. ఇద్దరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ తలదించుకోలేదు. తలదింది. సరే మరి ఏం చేశారు? మరి పెళ్లి పేటల మీద తాళి ఎలా కట్టారు? ఏముంది, తాళి కట్టి ఇసిరేసా అంతే, వెళ్ళి మెడలో పడిపోయింది. తాళి కట్టి ఇసిరేస్తే మెడలో పడింది. కట్టించుకున్నారు మీరు? లేదు, తలదించలేదు. మరి ఎలా కట్టించుకున్నారు? బెంచ్ మీద కూర్చొని పెట్టారు, తీసుకెళ్ళి పడిపోయింది. బెంచ్ మీద కూర్చోబెడితే తాళి పడిపోయింది అంతే. ఓకే, అదేనా? ఓకే సరే, నెక్స్ట్ ఇంకేం కారణం ఉంది? దాన్ని మనం ఎలాగో మనం ఏం చెప్పలేం కానీ ఇంకేం కారణం ఉంది? ఆ బిందులో ఉంగరాలు వేసినప్పుడు నా ఉంగరం తీసి బిందులేసి మళ్ళీ నన్ను తీసుకోమంటారేంటి సార్? అది సాంప్రదాయం సార్. అలా బిందులో ఉంగరాలు వేసుకున్నప్పుడు ఇద్దరు చేతులు కలుస్తాయని చెప్పి చిన్న ఎవరి సాంప్రదాయం? నా రింగ్ నేను తీసుకున్నాంటే నాకు ఇగో అందులో తన కూడా చేయబడుతుందట. నాకు ఇష్టం లేదు అలాగా. ఏదో నాకేదో ఉంగరాలు లేనట్లు ఇద్దరు లాక్కోండి నా ఉంగరం. నేను అమ్మో మేడం, మీ ఆడెవడో ఉంగరం నిన్ను తీసుకుంటానే చెప్పు. ఆడెవడో ఉంగరం పడేస్తే బిందులు ఎత్తుకొని తీసుకుని కర్మ నాకేంటి? మా అమ్మ మమ్మల్ని సంపాదించలేదా? నాకు బంగారం లేదా? అందుకే వెళ్ళిపోయాం. ఓకే ఓ పని చేద్దాం. అసలు పెళ్లి మ్యాటర్ వదిలేద్దాం. పెళ్లి మ్యాటర్ వదిలేసి ఇది కాకుండా మీకు ఇంకేం ప్రాబ్లమ్స్ అది చెప్పండి. ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. హ్యాపీగా ఫస్ట్ నైట్ గదిలోకి వస్తే ఓకే నన్ను లేట్ ఆపమంటదేంటి? ఏం ఆపలేదు తనల్ని సార్. మన మొక్కలు మనమే ఆపాలి సార్. ఏంటి అది కాదు సార్. ఫస్ట్ నైట్ మీరు లేట్ ఆపితే ఏంటి, ఆవిడ లేట్ ఆపితే ఏంటి? నాకు ఇగో చెప్పా కదా, నేను ఎందుకు ఆపాలి? ఆపను. మీ ప్రాబ్లం ఏంటి? ఆడింట్లో లైట్ ఆడే ఆర్పకపోతే నేను వేరే నుండి వచ్చాను. ఆడింట్లో నేను ఎందుకు చెప్తాను? నేను ఎందుకు? నాకేం కర్మ? అందుకే ఈగో తెడిపోయాం. నీకేమన్నా బుద్ధి లేదా? అమ్మాయి కదా, ఆడ ఆపపోతే నువ్వు ఆపొచ్చుగా. ఏంట్రా మావిడ మీద చేతును? నీ ఆవిడ ఇప్పుడే
పిచ్చేలు పట్టింది ఏంట్రా? మా గుంగం తాలి కట్టడం లేదు. ఏంట్రా మా ఆయన తిడుతున్నావు? ఏంట్రా మా ఆయన తిడుతున్నావు? ఏంట్రా మా ఆయన తిడుతున్నావు? మా ఆయన తిడతాడ్రా? ఏంటి విడిపడానికి వచ్చినప్పుడు లేదు కానీ ఒక మాట అంటే మా ఆయన మా ఆవిడ చంపేస్తా. ఎప్పుడు కానీ మేము వస్తున్నాం ఒకటే మధ్యలో నువ్వే కూడా రా తొక్కగా. భార్యాభర్తల మధ్యలో మనం చెయ్యడితే ఇలా ఉంటుంది అన్నమాట.